ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతూ ఉంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనే మాటలో చాలా సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. అసలు ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఆశీర్వాదం అంటే ఏంది? క్రైస్తవ ఆశీర్వాదము ఎక్కడ ఉందో ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనే మాటకి ఇక్కడ మనం కొన్ని సంగతులు చదువుకుంటూ ముందుకు వెళదాం రండి. అసలు ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభమైంది? క్రైస్తవులకు ఆశీర్వాదం అంటే ఏంది? ఆ సంగతి చదువుదాం రండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం. యూదయ వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనుల్లో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆశీర్వాదము ఎక్కడుందన్నాడంటే రక్షించుట ద్వారా లేదా ఆశీర్వాదములో ఉన్న రక్షణ నేను మీకు కలగజేసేదను అన్నాడు. రక్షించుట ద్వారా మీరు పొందే ఆశీర్వాదము అన్నాడు. రక్షణలో ఉన్న ఆశీర్వాదము. అసలు రక్షింపబడటమే ఆశీర్వాదము. దానికంటే మించిన ఆశీర్వాదం ఏది లేదు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనే మాటలో ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే రక్షింపబడుట అంటే శిక్ష నుండి తప్పించబడుట, నరక శిక్ష నుండి తప్పించబడుట, పాతాళము నుండి ఇడిపించబడుట, అగ్నిగుండము నుండి తప్పించబడుట, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడుట, రక్షణ, పరలోక రాజ్యానికి చేరబడుట, శిక్ష నుండి తప్పించడమే రక్షణ. అది ఆశీర్వాదము. శిక్ష పడిందంటే ఆశీర్వాదం ఏమీ లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అన్నాడు. ఇక్కడ మనం చదువుతూ ఉంటే రండి, నేను ఇంకొక మాట నేను ముందుకి చదువుకుంటా వెళ్తాను. రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాను. కొన్ని వచనాలు నేను మీకు ఈ విషయాన్ని గురించి నా సంగతులు చదువుతూ ముందుకి సాగుతాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని తన దుష్టత్వం నుండి మళ్ళించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఏమన్నాడు? దుష్టత్వము నుండి మళ్ళించటం వలన. అంటే రక్షణ లేనప్పుడు దుష్టత్వం ఉంటుంది. రక్షణ లేనప్పుడు దుష్టత్వం ఉంటుంది. దుష్టత్వము నుండి మళ్ళించుటయే దుష్టత్వము, దుష్టుని తత్వము. ఆ దాని నుండి మళ్ళించటమే ఆశీర్వాదము. దాని నుండి మళ్ళించడమే ఆశీర్వాదము. దుష్టుని యొక్క ఆలోచన నుండి మళ్ళించడమే. దుష్టత్వము నుండి మళ్ళించుట ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించుటకు. దుష్టత్వం నుండి ఎవరైతే మళ్ళించబడతారో వారు ఆశీర్వదింపబడినట్లే అని అన్నాడు. అంటే దుష్టత్వంలో ఆశీర్వాదము లేదు. దుష్టత్వానికి ఎక్కడ మళ్ళారు?
దుష్టత్వం అంటే ఏమన్నాడంటే అవ్వ ఆదామున్నారు, దుష్టునితో మాట్లాడారు, అనగా సాధారణుడితో మాట్లాడారు. మాట్లాడితే ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి? ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అన్నాడు. దేవుడు ఈ పండు తినొద్దని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. దుష్టుని తత్వం ఏంది? మరణానికి నడిపించుట. దుష్టుని ఆలోచన మరణానికి నడిపించుట. దుష్టుడు చెప్పిన ఆలోచన దేవునికి దూరం అయిపోయింది. దుష్టుని చెప్పిన ఆలోచన దేవునికి దూరం చేసింది ఒక వ్యక్తిని. ఏ వ్యక్తి ద్వారా, ఒక మనిషి ద్వారా, లేకపోతే ఒక మనుషుని ద్వారా పాపము ప్రవేశించింది, మరొక మనుషుని ద్వారా పాపము నుండి విడిపించబడ్డాం. మొదటి మనుషుని ద్వారా పాపము ఒక వ్యక్తిలోనికి ప్రవేశించింది. యేసుక్రీస్తు అనే ఒక ఆ మనిషి కుమారుని ద్వారా ఆ దుష్టత్వం నుండి మళ్ళించబడి యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడ్డాం. అంటే రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందాం. రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందాం. ఎక్కడ ఈ రక్షణ అనే ఆశీర్వాదాన్ని పోగొట్టాడో అదే భూమిపైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ రక్షణ అనే ఆశీర్వాదాన్ని ప్రారంభం చేశాడు. ఒకవేళ దుష్టత్వంలో ఉంటే వారికి నెమ్మది లేదు. దుష్టత్వం నుండి మళ్ళించడం ద్వారా నెమ్మది ఉంది. దుష్టత్వంలో ఉన్నవాడికి నెమ్మది లేదు. రండి ఆ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. ఇరవై రెండవ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది లేదు. ఆశీర్వాదము అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దుష్టత్వంలో ఉండి ఒకవేళ ఆస్తులు కలిగి ఉండొచ్చు, ధనం కలిగి ఉండొచ్చు, డబ్బు కలిగి ఉండొచ్చు. దుష్టత్వంలో ఉన్న వారికి నెమ్మది లేదు అన్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బు కలిగి ఉంటే ఆశీర్వాదం అనుకుంటున్నారు. మేడలు మెద్దలు గొప్ప ఆస్తిపరులు అయితే ఆశీర్వాదం అనుకుంటున్నారు. యేసు ప్రభుని నమ్ముకుంటే అవన్నీ వస్తాయని కూడా ఆశపడతా ఉన్నారు. అవన్నీ వస్తాయని కూడా ఆశపడతా ఉన్నారు. అవి వస్తాయని ఆశపడ్డారు కానీ దుష్టులకు నెమ్మది లేదు. ధనము ఒకవేళ ఆశీర్వాదమో కాదో కూడా తెలియదు. ధనము ఇంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. డబ్బు ఎంతసేపు ఉండి అంతసేపు మనిషిని వదిలేసిపోతుంది. యేసు ప్రభువు నమ్మిన తర్వాత మేము ధనవంతులమయమని అని చెప్పి సాక్ష్యములు ఇచ్చిన వారు ఆ ధనము విడిచిపెట్టిపోయిన తర్వాత అప్పుడేం చేయాలి? మళ్ళీ దేవుడు ఇచ్చాడని చెప్పాలనా? దేవుడే తీసివేశాడని చెప్పాలనా? చాలామంది ఇలాంటి స్థితిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే రక్షణ అనే ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. దుష్టత్వములో ఆనందం లేదు. రక్షణలో ఆనందం ఉంది కానీ దుష్టత్వములో ఆనందం లేదు. ఒకవేళ దుష్టత్వం కలిగి ఉన్నవాళ్ళు, క్రైస్తవులుగా ఉండిన వాళ్ళు కూడా ఆస్తిపరులు ఉన్నారు. దుష్టత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఆస్తులు కలిగి ఉన్నవాళ్ళు. రక్షణ లేని వారు కూడా ఆస్తిపరులై ఉన్నారు. గొప్ప ఆస్తిపరులై ఉన్నారు, ధనవంతులై ఉన్నారు. క్రైస్తవులైన అయి ఉన్నవారు కూడా ధనవంతులై ఉన్నారు. ధనము ఒకవేళ ఆశీర్వాదమో కాదో తెలియదు. ఒక వ్యక్తికి నెమ్మది కలిగి ఉండటం ఆశీర్వాదం. అక్కడ ఏమన్నాడంటే దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది లేదు. దుష్టులకు నెమ్మది లేదు. రండి నేను మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం
సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండిన మేలు. నెమ్మది లేదు కొన్ని కుటుంబాల్లో. వినండి అమ్మా, వినండి. కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు. ధనం కలిగి ఉన్నారు, నెమ్మది లేదు. ఎంత ధనము కలిగి ఉన్నా నెమ్మది లేకపోతే దాన్ని ఆశీర్వాదం అంటారా? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మేడలో ఉండొచ్చు, కారులో తిరగవచ్చు, నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తలకు సంతోషం లేదు. సరిగా ఆలోచన చేయండి. ఈ దినాల్లో భార్య భర్త, క్రైస్తవులు కానీ లేదా క్రైస్తవులు కాని వాళ్ళు కానీ నెమ్మది కలిగి సంతోషంగాను నిజమైన ఆనందం కలిగి ప్రేమతో కలిసి ఉంటున్న, మంచి మనసుతో కలిసి ఉంటున్న భార్య భర్తలు ఎంతమంది ఉన్నారు? మనిషి కలిసి ఉంటున్నారు, కానీ మనసు కూడా కలిసి ఉంటున్న భార్య భర్తలున్న కుటుంబాలు ఎన్నున్నాయో ఇప్పుడు భూమి మీద. ఏదో తప్పనిసరి ఈ సంసారాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఏదో వివాహం అయింది గనక, భార్యాభర్తలుగా సమకూర్చబడ్డాం గనక, ఇక తప్పనిసరి గనక ఏం చేస్తామండి, పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ కోసమన్నా ఈ జీవితాన్ని పూర్తి చేయాలి అని వాళ్ళు ఉన్నారు. పిల్లల కోసమైనా తప్పదుగా అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఒకరితోనొకరు ప్రేమ కలిగి ఐక్యతతో ఆ కుటుంబాలు కొనసాగటం లేదు. అంటే దానిలో ఎంత ఆశీర్వాదం ఉందని మనకు అర్థమవుతూ ఉంది. ఇది ఎన్నాళ్ళు ఎంతమంది ఉంటారు ఇలాంటి మంచి కుటుంబాలు? ఆశీర్వాదం అంటే ఒక భార్య భర్త లేదా పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి నెమ్మది కలిగి వారి చిన్న పిల్లలతో కూడా సాయంకాలానికి చక్కగా భోజనం చేసేవాళ్ళు ఉన్నారా? రాత్రికి భోజనం కూడా చేయకుండా పండుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయో. భోజనం లేక కాదు, వండి అక్కడ పెట్టారు, అది తినేదాకా నమ్మకం లేదు. అవునా? అది తింటారని నమ్మకం లేదు. ఎందుకని అంటే సమాధానం లేదు, నెమ్మది లేదు. సరైన సంతోషం లేని కుటుంబాలు, సరైన ఆనందం లేని కుటుంబాలు, రక్షణ ఆనందం లేని కుటుంబాలంటే ఇంకా ఎంత బాగుంటుందో. రక్షణలో ఉన్న ఆశీర్వాదం అంటే ఏందో, ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. ఏడుస్తూ గడిపే కుటుంబాలు ఉన్నాయి. ఇంతకు మునుపు ఏం జరిగేదంటే, భార్యని భర్త కొట్టేవాడు, ఆమె ఏడ్చేది, ఆ కన్నీరు కార్చేది, రాత్రి వరకు చాలా పొద్దుపోయేంత వరకు ఆమె దుఃఖపడేది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ సీరియళ్ళు చూడటం మొదలుపెట్టాక భర్తలు కూడా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. చాలా కుటుంబాల్లో భార్యల చేత బాధించబడి, వారి మాటల చేత హింసించబడి, కన్నీరు గార్చి దుఃఖపడి, భోజనం చేయటానికి కూడా మనసు రాక, ఆ మధ్య ఒక ఆయన నేను చెప్తూ ఉంటే విన్నాను.
భార్య బాధితుల సంఘం అంట. సంఘం పెట్టుకున్నారు. భార్యలతో బాధపడలేక ఆ సంఘం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాగైంది. ఈనాటికి ఈ కాలం ఇలాగొచ్చింది. అందుకని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, క్రైస్తవులైతే, నిజంగా క్రైస్తవ కుటుంబాలు అయితే ఎలాగుండాలి? రక్షణ పొందితే ఆ రక్షణ ఆశీర్వాదం ఉంటే, ఆ రక్షణ ఆశీర్వాదం ఒక కుటుంబంలో ఉంటే చాలా కుటుంబాల వారు ఈ దినాల్లో ఎలాగ ఉంటామని, రక్షణ అనే ఆశీర్వాదం లేకపోతే ధనముండా ధాన్యముండా ఏది ఉన్నా ఏం ప్రయోజనం లేదు. రక్షింపబడిన భార్య భర్తలు ఎలాగుండాలనో, కొంతమంది రక్షింపబడిన వారిలో కూడా సరైన నెమ్మది, సరైన ఆనందము, సరైన సంతోషము లేక నడుస్తున్న కుటుంబాల వారిని గురించి నేను వింటా ఉన్నప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే, వారు నిజంగా రక్షింపబడలేదు. రక్షింపబడితే ఎలాగుంటారు? భార్య వేరు భర్త వేరుగా మాట్లాడటానికి వీలే లేదు. భార్యాభర్తలు కలిసి ఇద్దరు ఒక ప్రేమతో జీవించుతూ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. వారున్న సంఘములో ప్రత్యేకమైన సాక్షులుగా జీవించాలి. భార్యాభర్తలు అంటే అలాగా ఉండాలి అని ఆ సంఘపు వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం లేని భార్యాభర్తలు కుటుంబాలు, నేను ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నాను, విస్తారమైన ధనం ఉంది, నెమ్మది లేదు. యెహోవా యందలి భయముతోనూ భక్తితోనూ కొంచెము కలిగి ఉన్న దినాలు గడిస్తే చాలు. ఏ దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆ లోకానికి ప్రభుతో కూడా మనం కలిసి ఉంటాం. అందుకనే రక్షణ అనే ఆశీర్వాదం గొప్పది, ధనము అనే ఆశీర్వాదం చాలా చిన్నది. ఆశీర్వాదం ఉండొచ్చు, ఉండి ఊడిపోవచ్చు కూడా. కానీ రక్షణ అనే ఆశీర్వాదము పరలోకానికి చేరేంత వరకు, పరలోకములో కూడా యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనం ఉండేంత వరకు కూడా ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభు రక్తములోనే దొరుకుతుంది. ఎలాంటి వాళ్ళని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడో తెలుసా? ఏ ఆశీర్వాదం ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడో తెలుసా? రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 5వ కీర్తన చదువుదాం. 5వ కీర్తన 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతి కలిగి జీవిస్తే, నీతిమంతులుగా జీవిస్తే ఆ భార్యాభర్తల మధ్య ఆశీర్వాదం ఉంటుంది. లేదా ఆ వ్యక్తిలో ఉన్న ఆ రక్షణ అనే ఆశీర్వాదాన్ని ఎవరు తీసివేయలేరు. నీతిమంతులను ఆశీర్వదిస్తాడు ఆయన, రక్షణతో ఆశీర్వదిస్తాడు, నెమ్మది కలిగి ఉండేటట్లుగా చేస్తాడు. నెమ్మది అనే ఆశీర్వాదాన్ని పొందుతావు. నెమ్మది కావాలనా? నెమ్మది లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? కొన్ని కుటుంబాలు అప్పులు పాలయ్యి, వారానికి డబ్బులు కట్టాలని, నెలకు డబ్బులు కట్టాలి అని వేదన పడతా ఉన్నారు. దుష్టుడు వారి కుటుంబాలను వేదనలోకి నెట్టివేశాడు. అవి లేక వేదన పడతా ఉన్నారు. నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు, నీతిమంతులకు నెమ్మది కలుగజేసే దేవుడు. ఎక్కడ మనం నీతిమంతులుగా చేయబడ్డామో తెలుసా? ఆ దేవుని ఆశీర్వాదం మనం పొందటానికి చాలామందికి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నెమ్మది కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. భూలోకంలో ఎంతో కాలం మనం ఉన్నాం. ఉన్నంత కాలంలో నెమ్మది కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి.
రక్షణ పొందాం, మారు మనసు పొందాం, యేసు ప్రభువుని నమ్మాం. నెమ్మది కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఉన్నంతకాలం సంతోషంగాను, ఆనందంగాను, నెమ్మదిగాను జీవిస్తూ జీవితాన్ని గడిపేయాలి. జీవించిన కొద్ది కాలంలో కూడా నెమ్మది లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? ఆ జీవితానికి బ్రతికేం ప్రయోజనం? అందుకనే రండి, ఎలాంటి వారిని ఆశీర్వదిస్తానన్నాడో, ఎలాంటి వారికి ఆ నీతిని ఆయన ఇస్తానన్నాడో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమికను పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితేమే. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడితే ఆయన అన్నాడు, ఆ నీతిమంతులని నేను ఆశీర్వాదిస్తాను. నిజంగా రక్షణ పొందితే, నిజంగా యేసు రక్తంలో కడగబడితే ఆ నీతిమంతులకు దొరుకుతుంది ఆశీర్వాదం. నిజంగా యేసు రక్తంలో కడగబడిన వారికి నెమ్మది, నిజముగా యేసు రక్తంలో కడగబడిన వారికి సమాధానము, సంతోషము, ఆనందము కలుగుతుంది. ఆ రక్షణ ఆనందము కలుగుతుంది, రక్షణ ఆనందము కలుగుతుంది. రండి, నేను మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాటని ఇప్పుడు దాకా మనం చదువుకుందాం. ఏమన్నామంటే ఆ రక్షణ అనే ఆశీర్వాదం. రండి, నేను మరొక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ మాట, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకు నేను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ఇక్కడ మనం చదువుతూ ఉంటే శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ఇశ్రాయేలీలతో చెప్పాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి మోయాబు ప్రాంతానికి వచ్చాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి మోయాబు ప్రాంతానికి వచ్చారు. మోయాబు రాజు అయిన బాలాకు, ఇశ్రాయేలీలు మా ప్రాంతానికి వస్తూ ఉన్నారు, మా పైన యుద్ధం చేస్తారేమో, నేను వాళ్ళని ఎలాగ జయించాలి అని ఆలోచన చేశాడు. అయితే వాళ్ళని జయించటానికి ఎవరైనా ఒకరు వారిని శపించే వారిని పిలవాలి అని బిలాముని పిలిపించాడు. బాలాకు బిలాముని పిలిపించి బలిపీఠం కట్టి బలి అర్పించి ఆ బలిపీఠం ఎదుట బిలాము నిలిచి వారిని చెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి పిలిచాడు, ప్రభువా ఇదిగో ఈ బలి అంగీకరించమన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుని చెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను శపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ఎలాంటి వాడు ఆయన? శాపాన్ని ఆశీర్వాదముగా మార్చే దేవుడు. ఏ ఆశీర్వాదం కావాలి మనకి? శాపం అంటే పాపము, శాపము రెండు ఉన్నాయి. పాపం ఉంది, శాపం ఉంది. జన్మ పాపము, కర్మ పాపము. తనకై తను చేసేదాన్ని ఏమంటారంటే కర్మ పాపం. తనకై తను చేసేదాన్ని కర్మ పాపం. జన్మతో వచ్చేదాన్ని జన్మ పాపం. అవ్వ ఆదముల దగ్గర నుండి పండు తినొద్దన్నప్పుడు తినినప్పుడు దేవునికి దూరమై పాపులయ్యారు వాళ్ళు.
ఆ ఆది మానవుడి నుండి సంక్రమించింది మనందరికీ వచ్చింది అది. ఎందుకని? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే మనము మన తల్లిదండ్రుల బిడ్డమో లేదో పరీక్ష చేయాలంటే డిఎన్ఏ పరీక్ష చేస్తారు. అవునా? అంటే వాళ్ళ డిఎన్ఏ మనలో ఉంటుందనేగా. వాళ్ళ పాపం మనలో లేదా? వాళ్ళ పాపం ఉంది. ఏమన్నారు దాన్ని? ఆ శాపాన్ని వాళ్ళ శాపాన్ని లేదా వాళ్ళ పాపాన్ని మీ పెద్దలు బాగా ప్రార్థనలు చేశారేమో మాకు తెలియదు. మరి మీ తాతల వాళ్ళు, మా తాత ప్రార్థన చేసినోడు కాదు, మా నాన్న కూడా ప్రార్థన చేసినోడు కాదు. వాళ్ళు యేసు ప్రభు నమ్మల. వాళ్ళ పాపాలు వాళ్ళ శాపాలన్నీ ఎవరికి వచ్చినాయి? వారసత్వం. ఇప్పుడు ఆస్తి ఉంటే పంచిస్తారా లేదా? ఆస్తి ఉంటే మా భాగం మాకు రావాల్సిందేనని పంచుకుంటాం. డబ్బులున్నా పంచుకుంటాం, మాది మాకు రావాలి అని. అత్త దగ్గర బంగారం ఉందనుకో, కోడల్లో 4-3 ఉండారు అనుకోండి, ఊరికే బంగారం గొలుసులు ఉండి అత్త మెళ్ళ బతికొండగా వేసుకొని తిరిగింది. చనిపోయిన రోజు ముందు ఈమె సమాధి చేసే సంగతి చూడరు. కోడలు ఏం చూస్తారు? ఏమా నాకు ఈ గొలుసు అని ఎత్తుకుంటారా లేదా? ఎవరు భాగం వాళ్ళు. ఇంకా సమాధి కాకముందే వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే నీ భాగం నీకు కావాలి. వచ్చిందా లేదా? నీ భాగం నీకు వచ్చిందా లేదా? ఆస్తులు వచ్చినాయి. ఇప్పుడు తండ్రికి షుగర్ ఉంటే కొడుకు వచ్చిద్దా? ఆడికెళ్ళి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవాలి. మీ వాళ్ళకి ఎవరికన్నా ఉందా అని అడుగుతాడు ముందు ఆయన. ఎందుకని? వాడుకుంటే నీకు వచ్చిద్దిరా అని. వాళ్ళ పాపం మనకొచ్చిద్ది లేదా వాళ్ళ శాపం మనకొచ్చిద్ది. తర్వాత మనం చేసింది. ఒక్కొక్క ఆయన అంటాడు నాకేం పాపం లేదు అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారు. వారి తలంపు మంచిదేనా? వారి ఆలోచన మంచిదేనా? వాని ఉద్దేశం మంచిదేనా? వాని ఊహ మంచిదేనా? వాని హృదయంలోని తలంపులోని ఆలోచనలు ఏదైనా ఒకటైనా మంచిది ఉందా మానవుడిది? కంటి చూపు మంచిదేనా? మానవుడిది? ఇక పాపము లేదు అని ఎక్కడ చెప్పగలడు మానవుడు? అందుకనే శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడున్నాడు. పాపం పోకుండా, శాపం పోకుండా ఉత్తిగానే ఆశీర్వాదం మాత్రం రానే రాదు. నీ శాపం పోవాలి, నీ పాపం పోవాలి, పోతేనే నీవు ఆశీర్వదింపబడతావు. అందుకని అన్నాడు, మొదటిలో రక్షింపబడితే ఆశీర్వాదము, రెండవది నీ శాప పాపములను తీసివేసి ఆశీర్వాదము. దేవుడు ఏం చేశాడో తెలుసా? శాపాన్ని పాపాన్ని రెంటిని ముందు పెట్టాడు. శాపాన్ని ఆశీర్వాదాన్ని రెంటిని ముందుకు పెట్టాడు. మరణాన్ని జీవాన్ని రెంటిని ముందు పెట్టాడు. నీకేది కావాలో కోరుకోమన్నాడు మానవుడిని. రండి ద్వితీయోపదేశకాండం ఆ మాట జ్ఞాపకం చేద్దాం. 30వ అధ్యాయం 19వ వచనం. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలిచి ఉన్నాను. ఏమి ఉంచాడు? జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఇవి నీ ఎదుట పెట్టాను. నీకేం కావాలనో కోరుకో. అంతేనా? నువ్వేది కోరుకుంటావో భూమిని ఆకాశాన్ని నీకు సాక్ష్యంగా పెట్టా. నువ్వేది కావాలనో కోరుకో, అది నేను నీకు ఇస్తా. బాప్తిసం పొందామండి, ప్రార్థనకి వెళ్తామండి. అవునా? అవును. నీకేం కావాలో కోరుకో. ఏం కావాలి? జీవం కావాలనా? మరణం కావాలనా? శాపం కావాలనా? ఆశీర్వాదం కావాలనా? నీ ఎదుట ఉంచాను. నీవు చేస్తున్న ప్రతి క్రియని గమనించడానికి భూమిని ఆకాశాన్ని ఉంచాను నీ ఎదుట. నీకేం కావాలి? ఇక
ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నారా? ఎవరు చూస్తారులేబ్బా, ఎవరు చూడబోయారులే మనల్ని. మన దగ్గరకు వచ్చి ఎవరు చూస్తున్నారు అనుకోవటానికి వీలేదు. ఒంటరిగా ఉన్నా సరే ఒక ఆయన అన్నాడు, నీవు నీవు నీవంటే ఏందో నీకు తెలియాలి అంటే, నీ అసలు రూపం ఏందో నీకు తెలియాలి అంటే, నీ అసలు సంగతి ఏందో నీకు తెలియాలి అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నీవు టీవీలో ఏ ఛానల్ ఓపెన్ చేస్తావు అన్నాడు. ఒంటరిగా నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇంట్లో, అప్పుడు టీవీలో ఏ ఛానల్ ఓపెన్ చేస్తావు? నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఏ ఛానల్ ఓపెన్ చేస్తావు? ఏ బొమ్మలు చూస్తావు? అది నీ నిజం, నీ నిజ జీవితం అది. నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆలోచన చేస్తావు? నీ ఆలోచనకి ఏమొస్తాయి? నీ మనసు ఎరిగిన నీ స్నేహితులతో మీరిద్దరు కలిసినప్పుడు రహస్యమైన ఆ సంగతుల్లో ఏం మాట్లాడుకుంటావు? అది నీ నిజం, అసలు నీవంటే అదే. ఇక ప్రజల ముందున్నదంతా వేషధారణ, లోకంలో మనుషుల ముందు కనిపించేదంతా వేషధారణ. వాస్తవం ఎక్కడుంది? ఒంటరితనంలో ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి మనకి స్నేహం కలిగి ఉంటే అది మన నిజం. ఒంటరిగా ఉన్నప్పుడు చెడుకి మనకి దగ్గర సంబంధం ఉంటే అది మన నిజం. ఏది కలిగి ఉంటామో దానిని బట్టి మనం ఆశీర్వదింపబడతాం, దానిని బట్టి మనం దీవించబడతాం అన్నాడు. శాపమును ఆశీర్వాదమును, మరణమును జీవమును నీ ఎదుట పెట్టి ఎవరు లేరు నీ దగ్గర, నిన్ను ఒంటరిగా పెట్టా. నువ్వేది కోరుకుంటావని నీ సాక్షుల్ని ఎవరిని పెట్టినా తెలుసా? భూమిని ఆకాశాన్ని పెట్టా. ఇప్పుడు కోరుకో. ఇక నువ్వు కోరుకునేది నువ్వు కోరుకావు, నీవు చేసే చేష్టలు, నువ్వు చేసే పనులు, నీవు చేసే సంగతులు, నీవు చేసే ఆలోచన, దానిని బట్టి నీ ఆశీర్వాదమా లేకపోతే శాపమా, మరణమా జీవం అనేది నిర్ణయించబడుతుంది. ఏది కోరుకుంటావు అన్నాడు. ఏది కోరుకుంటావు? నీ శాపమును సిలువలో మోసుకొని పోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. గమని ఎలపల వరకు గొల్గతా అనే అంత స్థలం వరకు మోసుకొని పోయాడు ఆయన. రాణి మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. మన శాపమును భరించాడు ఆయన, ఆశీర్వాదమును మనకివ్వాలి అని, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని, ఆ దేవుని మనం అనుభవించాలి అని. రండి, నేను ఆ వచనాన్ని చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసమూలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు శాపమై అన్నాడు. కింద అన్నాడు, రాణి మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ఆయన శాపాన్ని అనుభవించి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకివ్వాలి అని, అబ్రహాము పొందిన ఆశీర్వచనములు మనం పొందాలి అని. రండి, నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. శాపమును గురించిన ఆలోచన లేదా శాపమును తీసివేసి దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో ఆ సంగతులు మనం జ్ఞాపకం చేశాం. మరొక ఆశీర్వాదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ ఆశీర్వాదాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 వచనం. 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిశువులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆ రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి
దేని కొరకు మనం ఒక ఆదివార దినాన్ని ఇక్కడికి చేరి వస్తాం? దేనిలో మనం పాలు పొందుతాం? ఆ శరీరంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనకు కలగజేయాలి అని ఆయన అన్నాడు. ఇది నా శరీరము, ఆశీర్వదించి నేను మీకు ఇస్తా ఉన్నాను. ఈ ఆరాధనలో ఉన్న ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము, యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనకు కలగజేస్తూ ఉన్నాడు ఆయన. ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాం మనం? రండి, నేను ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దీనిలోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. దీవించు ఆశీర్వచనపు పాత్ర, దీవించబడినది, ఆశీర్వదింపబడినది. ఎలాగా అంటే ఆయన అంటాడు, ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుతున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కలిగింది అంటే ఆశీర్వాదమే. పాపం పోతే దీవెనే. పాపికి ఆశీర్వాదము లేదు, పాపికి నెమ్మది లేదు, పాపికి దీవెన లేదు. అది పోవాలి మనిషిలో నుంచి. శాపము నుండి విడుదల పొందాలి ఒక వ్యక్తి. రండి, నేను మరొక సంగతిని జ్ఞాపకం చేస్తాను. నాలుగవ సంగతిని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 25వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. 34, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇది ఏ ఆశీర్వాదము? రక్షణ పొందిన వారు, శాపము నుండి విడిపించబడిన వారు, యేసుక్రీస్తు ప్రభు శరీరములో లేదా రక్తంలో పాలు పొందినవారు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుతారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. రండి, మీ కొరకే ఈ రాజ్యాన్ని సిద్ధపరిచాను, మీ కొరకే సిద్ధపరచబడి ఉంది. రక్షణ పొందిన వారులారా, శాపము నుండి విడిపించబడి ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో క్రీస్తు శరీరములో ఆయన రక్తములను పాలు పొందిన వారులారా, రండి అని అన్నాడు. రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎంత మంచి ఆశీర్వాదాన్ని మనకి ఆయన ఇవ్వటానికి సిద్ధపరిచాడో. ఇంకొక మాట కూడా చదివి ఇది ముగించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, నేను ఆ మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 133వ కీర్తన. 133వ కీర్తన. దీనిలో ఉన్న ఆశీర్వాదం ఏంది? 33వ కీర్తన 133వ కీర్తన 3వ వచనం చదువుదాం. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకివ్వాలి అని సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. ఆశీర్వాదము, శాశ్వత జీవము, పరలోకములో దేవుని రాజ్యములో మనమందరం ఉండాలని, నీవు ఉండాలి, నేను ఉండాలి, మనమందరం ఆ రాజ్యంలో చేరాలి అని, ఆ రాజ్యంలో మనమందరం కూడా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని లేదా శాశ్వతమైన జీవాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో చేరి ఆయనతో కూడా నెమ్మదిగా ఉండగలమని ఈ భూలోకములో ఎలాగ ఉంటా ఉన్నారో, ఈ భూలోకములో నిజముగా రక్షణ పొందితే, నిజముగా శాపము నుండి విడిపించబడితే నెమ్మది కలిగిన వారమై జీవించి పరలోకములో కూడా ఆ నెమ్మది కలిగిన ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటామని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.